మన దేవుడు మన దేహాన్ని ఆత్మను కూడా నిత్య నరకములో ఆయన నశింప చేయడానికి సమర్థుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వారు. ఎందుకంటే ఆయనలో శక్తి ఉంది, ఆయనలో సమర్థత ఉంది. నిన్ను పరలోకానికి పంపించడానికి ఆయన దగ్గర శక్తి ఉంది, నిన్ను నరకానికి పంపించడానికి కూడా ఆయన దగ్గర శక్తి ఉంది. కాబట్టి అందుకనే ఆయన అక్కడ సమస్తమును కూడా చేయగల సమర్థుడే ఉన్నాడు కనుక ఆయన నుంచి తప్పించుకునే అవకాశం ఎవరికి కూడా లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరొక విధంగా చెప్పాలంటే ఒకరి చేతుల్లో క్రీస్తుని ఒప్పుకుంటే లేక ప్రకటిస్తే ఒకవేళ మరణం ఉంటే ప్రియమైన వారా, మరొక పక్క యేసు క్రీస్తు వారిని తిరస్కరిస్తే నీకు నిత్య నరకం ఉంది ప్రియమైన వారు. అంటే ఒకవేళ యేసు క్రీస్తు వారిని ఒప్పుకొని ప్రజల ఎదుటని ఒప్పుకున్నప్పుడు ఒకవేళ ఆ దేవునికి శత్రువులుగా ఉన్నవారు నేను మా ఇక్కడ చంపేస్తే కేవలం మరణిస్తామంతే. మీకు అర్థమవుతున్నా? మీకు రెండు మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకవేళ క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు ఒకవేళ మన శత్రువులు ఎవరైనా మన ప్రాణాన్ని తీసివేస్తే కేవలం ఈ దేహం మాత్రమే మరణిస్తుంది. కానీ ఎవరైతే ఈయన తృణీకరిస్తూ ఉన్నారో, ఈయన తృణీకరించిన ప్రతి ఒక్కరికి కూడా దేహము ఆత్మ కూడా మరణం ఉంది అని నిత్య నరకం. కాబట్టి మీరు ఆలోచన చేయడం మనుషులను మనము ప్రియమైన వాళ్ళ మనుషులను ఎదుట దేవుని ఒప్పుకోలేని వారుగా ఉన్నామా? మనుషులు ఎదుట దేవుని ఒప్పుకొని మనకు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వాటిని అనుభవిస్తూ యేసు క్రీస్తులోనే మనం జీవిస్తున్నామా? ఒకవేళ ఇలా జీవిస్తున్నప్పుడు మన శత్రువులకు ఒకవేళ ఇష్టం లేక ఒకవేళ మన శ్రమల పాలు చేసినా మనం మరణించినా మనం ధన్యులమే అనే విషయాన్ని మనం గమనించాలి. లేక మనుషులకు భయపడి సమాజానికి భయపడి యేసు క్రీస్తు వారిని నోటుతో ఒప్పుకోవడానికి భయపడి ఆయన ఎవరో నాకు తెలియదని ఒకవేళ ఆయన ధృవీకరించినట్లయితే నీ శరీరము నీ ఆత్మ కూడా నరకంలోనికి వెళ్ళిపోతుంది. ఇక ఎవరు కూడా దానిని తప్పించేవాడు ఎవరు లేరని చాలా స్పష్టంగా అర్థవంతంగా ఆయన సెలవిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే నరకానికి పోతామని భయముతో మనము ఆయన సేవించాలని ఆయన ఇష్టపడటం లేదు. ఒకవేళ ఈ రోజు బ్రహ్మ యేసయ్యని నమ్ముకుంటే యేసయ్యని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారా? కాబట్టి మనం యేసయ్యని నమ్ముకోవాలని ఒకవేళ నువ్వు భయపడి నేను నమ్ముకోవాలని నాకు చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళ. కానీ ఎలా నమ్ముకోవాలి? ఇష్టపూర్వకముగా సంతోషంగా యేసయ్యని నమ్ముకోవాలి. అందుకని ఆయనకు భయపడి ఎవరు కూడా యేసయ్యని నమ్ముకోకండి. యేసయ్యని ఒకవేళ భయపడి ఒకవేళ మీరు నమ్ముకోమని యేసయ్య ఆశించడం లేదు. కాబట్టి ఆయన ఎలా నమ్ముకోవాలన్నాడు? సంతోషంతో ఆయన నమ్ముకోండి. అందుకే ఆ 100వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, సంతోషంగా ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, అంటే మనం యేసుక్రీస్తు వారిని ఎలా నమ్ముకోవాలి? సంతోషంగా నమ్ముకోవాలి. భయపడి ఎవరు కూడా ఆయన సేవించకండి, భయపడి ఎవరు కూడా ఆయన్ని నమ్ముకోకండి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన మనం సంతోషంగా ఆయన సేవించవలసిన వారు ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన పాపములను మన యోగ్యతలకు మనం గమనించినట్లయితే మన పాపములను బట్టి మన యోగ్యత లేని వారమైనప్పుడు కూడా దేవుడు మనను ప్రేమించాడు ప్రియమైన వారు. ఎందుకంటే నువ్వు ఎంత ఘోరమైన పాపమైనప్పుడు కూడా నీ పాపములు నా పాపములు మన పాపము క్షమించి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ యోగములు ఆయన బలిదానము చేసి ఉన్నాడు. ఆయన ఉచితముగానే నేను రక్షించాడు. అందుకని నువ్వు భయపడి ఆయన నమ్ముకోవాల్సిన పని లేదు. ఆయన ఉచితంగానే నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి యేసయ్య ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా, నేను పాపినైనప్పుడు కూడా యోగ్యత లేని వాడిగా ఉన్నప్పుడు కూడా నా కోసం యేసయ్య నువ్వు ప్రాణాన్ని అర్పించావు కనుక యేసయ్య నేను సంతోషంగా నేను అంగీకరిస్తున్నానయ్యా. కాబట్టి నువ్వు ఎందుకు పనికిరాని నా కోసం నీ రక్తాన్ని దారిపోసావయ్యా. నీకు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎవరైనా చిన్న సహాయం చేస్తేనే మనం ఏం చేస్తాం? జీవితాంతం వారికి మా కృతజ్ఞతలాగి ఉంటాం ప్రియమైన వాళ్ళు. చూడండి, కొంతమంది ఏదైనా ఒక మంచి వారి యొక్క జీవితానికి విలువనిచ్చిన వారు మనం చూసాం. ఒక ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క దీని ద్వారా నేను నా జీవితం ఎంతో బాగుపడ్డది. కాబట్టి నేను చనిపోయినప్పుడు కూడా నేను మామూలుగా వారితో కూడా నేను చనిపోతానని ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే వాళ్ళు చేస్తున్న మేలును బట్టి
మరణించేంత వరకు కూడా వారితోనే నేను ఉంటానని కొంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు. అంటే మానవుడు చేసిన త్యాగానికే ఆ వారి కోసమే చనిపోవడానికి మనిషి ఇష్టపడుతుంటే దేవుడు చేసిన త్యాగానికి మరి ఎన్ని బదులు వారు ఒకసారి గమనించారు ప్రియమైన వారు. అంటే మనుషులు చేసిన త్యాగాలకే వారి కోసమే ప్రాణాలైనా మేము ఇస్తామంటున్నారు. కానీ దేవుడు మన అందరి కొరకు ఆయన ఎంతో సిలువలో బలియాగము చేసి వీపంతా కూడా దున్నబడ్డది, చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి, తన విలువైన రక్తము కారిపోతుంది, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. యోగ్యత లేని మన కోసం తన ప్రాణాన్ని దారపోసిన యేసయ్య కొరకు మనం ఏ విధంగా దేవుని అంగీకరిస్తూ ఉన్నాం, దేవుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాం. యేసయ్యా నీవే నా రక్షకుడు అయ్యా, నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా స్నేహితులు చేయలేని త్యాగాన్ని నువ్వు నా కొరకు చేశావయ్యా. యేసయ్యా నీకు వందనాలని ఎంతమంది సంతోషంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆయన సంతోషంగా అంగీకరిస్తూ ఉన్నారు, ఎంతమంది మన పొరుగు వారి దగ్గర ఈయన నా దేవుడని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. దావీదు అన్నాడు, ఇజ్రాయేలు నువ్వు ఎంతో ధన్యత కలిగి ఉన్నావు, నీ భాగ్యం ఎంత గొప్పదని ఇజ్రాయేల్ ప్రజలతో దావీదు చెప్తున్నారు ప్రియమైన వారు. ఎందుకని యెహోవాను దేవుడిగా ఉన్నందుకు ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అంటున్నాడు ప్రియమైన వారు. అంటే ఈ యేసయ్య నీకు నాకు మనకు రక్షకుడిగా ఉండటం మన ఎంత గొప్ప భాగ్యం ఒకసారి గమనించండి ప్రియమైన వారు. అది సాధారణమైన భాగ్యం కాదు ప్రియమైన వారు. ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అటువంటి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నువ్వు ఎందుకు సంతోషించకుండా, నువ్వు ఎందుకు ఆనందం పడకుండా, నువ్వు భయపడి ఆయన నమ్ముకోవాల్సిన పని లేదని చాలా స్పష్టంగా ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ఆయన ఎలా అంగీకరించాలి? సంతోషంగా అంగీకరిద్దాం. సంతోషంతో యేసయ్య నా తండ్రి అయి ఉన్నాడు, నా సహోదరుడై ఉన్నాడు, నా కుమారుడై ఉన్నాడు, ఆయనే నాకు ప్రభు అయి ఉన్నాడని సంతోషంగా మనం ఒప్పుకుందాం. ఆ తీర్పు దినాన్ని ఆయన ఏమంటాడు? మీరు నా కుమారుడు, నా కోసం శ్రమలు అనుభవించారు, నా కోసం ప్రజల ఎదుట నన్ను అంగీకరించారు, కాబట్టి నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా మీకోసం అదిగో సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఉంది, అక్కడ నేను కూడా మీతో ఉంటాను. కాబట్టి మీ పితరులు ఎవరైతే నిద్రించారో